ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అన్నయ్య వదిన. మీరు కూడా ఇష్టమేలే. నేనేం ఫీల్ అవునండి, పర్వాలేదు. ఈ ఫస్ట్ కిస్ ఎప్పుడు? నమ్మి ఒక అమ్మాయి వస్తుంది, 70 years నీతో ఉండడానికి వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి డాడీ అని చెప్తా ఉండు. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? యూజువల్ గా ఇప్పుడు సజెషన్స్ ఇచ్చి ఒకరిని మన సజెషన్ తో ఒకరు బాగుపడతారు అనేది ఎప్పుడైనా సరే వరస్ట్ థింగ్. చెడిపోతాడు అన్నది అయితే మాత్రం 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చిన సజెషన్ ఆడు ఎలా తీసుకుంటాడు అనేది ఆడి బ్రెయిన్ లో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆడు ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు చిన్నపిల్లలు లవ్ స్టోరీ అంటున్నారు. సో దానికి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఒరే నాన్న తిరక్కరా, లవ్ అనేది ఏజ్ వచ్చాకే చెయ్యు అని లిమిటేషన్ పెట్టారు అని చెప్పి ఎక్కడైనా ఉందా అడిగి చెప్పడానికి? లేదు. ఆడు ఫాలో అవ్వదు. కొన్ని మొబైల్ యూసేజ్ అందాం. మొబైల్ యూసేజ్ గురించి చెప్తా అంటే స్కూల్ వాళ్ళే ఇచ్చి పంపిస్తున్నారు ఇంటికి, ఆన్లైన్లో క్లాస్ ఏమి ఉందని. సరే, అలవాట్లు సిగరెట్లు, మందు, షికార్లు అంటారా? అది ఎవడు దాన్ని ఆపలేడు. ఎప్పుడు వెళ్ళాల్సింది అప్పుడు వెళ్తారు. ఎందుకంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పేస్తున్నారు. సైకాలజిస్ట్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ అ సైకాలజిస్ట్ గా అయితే నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను. సజెషన్స్ ఇవ్వను. ఎందుకంటే నేను ఇచ్చే పొజిషన్ లో అయితే లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ ఐ డోంట్ నో ఎనీవన్స్ స్టోరీ. ఎవరి స్టోరీ, ఎవరి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా అసలు ఎవరికి సజెషన్ కానీ మాకు ఇలా వర్కౌట్ అయ్యింది కదా మీకు కూడా ఇలానే వర్కౌట్ అవుతుంది అని చెప్పడానికి అక్కడ ఉండదు. బట్ ఒకటే చెప్తాను, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అసలు మీరేంటి, మీకేం కావాలి, మీకు హ్యాపీనెస్ ఎందులో ఉంది, మీ గురించి మీరు ముందు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. అప్పుడే మీరు మీ పార్ట్నర్కి కానీ అదర్ పర్సన్కి కానీ కూడా ఆ రెస్పెక్ట్ ఇవ్వగలరు, అర్థం చేసుకోగలరు. అర్థమైందా జిల్లారా? పర్ఫెక్ట్ ఆన్సర్ ఐ థింక్. సో ఇప్పుడు వదినని, ఇది ఆడియన్స్ క్వశ్చన్ కాదు, నా క్వశ్చనే. వదినని ఏ పని చేయకుండా మొత్తం మీరే చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో కూడా ఇలానే ఉంటారా? ఎలా అంటే అబ్బాయిలు అంట్లు కడిగేది ఏంటి, అబ్బాయిలు వంట చేసేది ఏంటి, అబ్బాయిలు చాలా తక్కువగా చూస్తారు కదా, నలుగురిలో తక్కువ అయిపోతాను అని చెప్పి మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? అబ్బాయిని నేను చేయడం ఏంటి, అమ్మాయి అబ్బాయి ఇగో యాటిట్యూడ్ క్లాషెస్ అంటే లైక్ ఏ విషయంలో డిఫరెన్షియేట్ చేయాలి అమ్మాయిని అబ్బాయిని? నా వరకు నాకు యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ అని కాదు, కానీ ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాక కొంచెం ఎక్కువ ఉంది అందులో. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఈక్వల్ నా దృష్టిలో. సో అందుకు నేను పెద్ద పట్టించుకోను. అండ్ వంట, క్లీనింగ్, అది ఇంకేమైనా ఉన్నాయి, హౌస్ హోల్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే నువ్వు వాడతావు, తను వాడుతుంది. ఇందులో నువ్వు అబ్బాయి అమ్మాయిని తేడా ఏముంది? ఎవరైనా చేస్తున్నాయి కదా తినేది. పోనీ మీకు అనిపించదా అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి చేయడమే చూసుంటారు, సో ఇక్కడికి వచ్చిన తర్వాత తను చేస్తుంటే అరే నా పనులు తను చేస్తున్నారు అని చెప్పి అలా మీకు ఎప్పుడు అనిపించదా? చిన్నప్పటి నుండి ఎప్పుడు అంతగా తెలుసు, అన్నీ వచ్చు తెలుసు. కానీ మా ఇంట్లో మా మమ్మీకి నా మీదనే కాదు, నా మీద కానీ మా చెల్లి మీద కానీ ఉన్న ప్రేమతో మా మమ్మీ అంత ఎక్కువగా మమ్మల్ని పనులు ఏమీ చేయనివ్వలేదు. ఏదైనా చేయాలన్నా మేము ఒకవేళ బయటికి వెళ్ళి ఇంకెక్కడైనా ఉండాలన్నా మా మమ్మీ అక్కడ ఇంకెవరినైనా పెట్టడం కానీ, లేదు అంటే ఈజీ యాక్సెస్. ఇప్పుడు బట్టలు వాష్ చేసుకోవాలి అంటే అమ్మో నా పిల్లలు కష్టపడిపోతారు హ్యాండ్తో అది వాష్ చేసుకోవడం అని చెప్పేసి వాషింగ్ మిషన్ పెడతారు. చిన్నప్పుడు ఎప్పుడో ఫ్రిడ్జ్ లేదనమాట అప్పుడు మా ఇంట్లో. సో పక్కింటి ఆంటీ దగ్గరికి వెళ్ళి హాట్ సమ్మర్లో వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి పెట్టు అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ ఆంటీ నా మీద కొంచెం గట్టిగా మాట్లాడారు. ఏంటి ఎప్పుడు వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమంటావు, మా ఫ్రిడ్జ్ ఏమైనా అంత ఇదిగా కనిపిస్తుంది, అది ఇది
ఇంకా నేను ఏడ్చుకుని వెళ్ళాను మా ఇంటికి. మా మమ్మీ Immediate గా వచ్చింది ఆ రోజు సాయంత్రం కల్లా ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఉంది కొత్తది. సో అలా మా మమ్మీ చూసుకున్నారు. అండ్ మా ఇంట్లో కూడా మా డాడీ మా మమ్మీకి ఎప్పుడైనా హెల్త్ బాగోకపోయినా లేదంటే నార్మల్గా అంటే మా డాడీ ఆర్మీలో ఉన్నారు కాబట్టి హీ ఆల్సో నోస్ కుకింగ్. డాడీ కూడా చేస్తూ ఉంటారు. సో నాకేమీ అలా అనిపించలేదు. అంటే మీ ఇద్దరు ఉన్నప్పుడు వరకు ఎంత చేసినా పర్లేదు, లైక్ రిలేటివ్స్ వచ్చినప్పుడు అందరి ముందు కూడా అన్నీ పనులు చేస్తుంటే మీకు ఎప్పుడు తక్కువగా ఫీల్ అవ్వలేదా? నేను తక్కువగా ఫీల్ అవ్వను. ఇంకా తిన గురించి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. అడిగిన సమయంలో తను అలవో గగనం మోయాలి సొగసుని పొగడడ. మీ ఇద్దరు పేషెన్స్ ఎవరికి ఎక్కువ? 0. ఇద్దరికి 0 ఇచ్చుకోవచ్చు. అందులో కొట్టు చేస్తాం. కానీ అలా కనిపించట్లేదు, చాలా పేషెంట్ గా ఉంటారు. నాకుంది పేషెన్స్ ఉంది నాకు. సో లైక్ అందులో కొంచెం చెప్పుకోవాలంటే తనకే ఉందని చెప్పొచ్చు. నేను ఆలోచించను, చాలా తక్కువ పేషెన్స్, ఆలోచించను, వెంటనే రియాక్ట్ అయిపోతాను. ఆ విషయంలో పోల్చుకుంటే మా ఇద్దరి మధ్యలో వచ్చే వాటికైతే ఇద్దరికి లేదు. అవుట్ సైడ్ ఏదైనా అయితే మాత్రం దెన్ ఐ విల్ బి ద మోస్ట్ అగ్రెసివ్ గా. పెళ్లికి ముందు ఇది నా క్వశ్చన్. పెళ్లికి ముందు మీరు వదిన్ని అంటే అనుకుంటారు కదా ఆబ్వియస్ గా, నేను ఇలా చూసుకోవాలి, పెళ్ళైన తర్వాత ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. సో పెళ్ళైన తర్వాత కూడా అంటే మీరు ఎలా చూసుకోవాలి అనుకున్నారో అలానే చూసుకుంటారు. లైక్ మీరు ఎలా ఫీల్ అవుతారు? వదిన్ని వైఫ్ గా ఫీల్ అవుతారా, ఫ్రెండ్ గా ఫీల్ అవుతారా, లేకపోతే లవర్ గా ఫీల్ అవుతారా? ఆర్ ఎల్స్ అప్పుడప్పుడు నాతో చెప్తారు కదా క్వీన్, ప్రిన్సెస్, అలా గాడెస్. సో మీరు ఏం ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అయ్యారు, ఎలా చూసుకోవాలనుకున్నారు, అలానే చూసుకుంటున్నారా లేదా? అంటే లైక్ ఫ్యూచర్ లో అలానే చూసుకుంటారా? ఆబ్వియస్లీ లైక్ నేను బాగా నమ్మేది ఇందాక తను చెప్పింది కదా, నిన్ను నమ్మ ఒక అమ్మాయి వస్తుందని చెప్పి. చిన్నప్పటి నుంచి మా అమ్మ వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు విని మనకు ఒక ఇది వచ్చింది అనమాట. నిన్ను నమ్మి ఒక అమ్మాయి వస్తుంది, 70 years నీతో ఉండడానికి వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి డాడీ అని చెప్తా ఉండే. చిన్నప్పటి నుంచి అవన్నీ వింటా ఉన్నాను అనమాట. సో ఓకే, తిన నా గురించి ఉంటది కదా అని ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి నేను ఒక ప్లాన్ చేసుకున్నా, దానిలాగే వెళ్తుంది. మీరేమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అన్నయ్య లైఫ్ లోకి రాకముందు కానీ అంటే నా లైఫ్ లోకి వచ్చే పర్సన్ నేను ఇలా చూసుకోవాలి, తనని అంటే ఇంత బాగా చూసుకోవాలి, ఇలాంటి పర్సన్ రావాలి, అలాంటి అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ చేసినట్టే వచ్చారా? మీరు అనుకున్నట్టే చూసుకుంటున్నారా? చెప్పు, ఏమైనా కరెక్షన్ ఉంటే కరెక్ట్ చేసుకుంటా. నేను ఎప్పుడు కూడా ఒక యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్తా, దీని ఎలా చెప్తారు మీకు, ఒక ప్లాన్ చేసుకుంటుంది అన్ని. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే తన లైఫ్ లో అన్ని ఒక పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటది అనమాట. దొరుకునోడు మాత్రం అట్టుత్వంగా అన్నట్టు, అది పక్క. తనకి ఏది తన దగ్గర తను ఒక నిటారుగా స్కేల్ లా ఉంటే మనం ఒక కొమ్మలాగా ఇలా ఇలా పెరుగుతాం అనమాట. అట్లుంటాం మనం. అది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ కేస్ మీ మ్యారేజ్ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే ఏం చేసేవాళ్ళు? లైక్ అందరూ ఇప్పుడు చేస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళు, వద్దు అసలు అట్లీస్ట్ ట్రై కూడా చేయకుండా మన వాళ్ళు ఒక్కరు వెళ్ళిపోదాం, ఆ గుడి ఈ గుడి సర్ది బట్టలు నైట్కి లగలు తెచ్చి, అలాంటి ప్లానింగ్ ఏమైనా ఉన్నాయా? ఇన్ కేస్ ఒప్పుకోకపోయి ఉంటే గట్టిగా నో అని ఉంటే ఏం చేసేవాళ్ళు? వేరే ఎవరినైనా ఆర్ఎల్స్ వదిన కాకపోయి ఉంటే? అంటే లేదు, వదిన కాకపోయింట్ అనే కాన్సెప్ట్ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రపోజే పెళ్లితో చేసి తను కాకపోయింట్ అనే ఛాన్స్ అయితే తీసుకోను. కానీ ఒకటి, తనకి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. నేను ఆవిడ దగ్గర నుంచి దీన్ని సెపరేట్ చేయాలని, తిన్నకి సెపరేట్ చేసేసి నేను తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని పీకింది నేను లేదు. సో అందుకు నా ఫ్యామిలీ కావాలి, మస్ట్ అండ్ షుడ్గా నా ఫ్యామిలీ కావాలి. కష్టం నష్టం ఒప్పించుకోవడానికి ట్రై చేద్దాం అంతే. అదే ట్రైలో ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడేస్తాను అంతే. అండ్ ఇంకొక పాయింట్, ఇన్ని క్వశ్చన్స్ అడిగాయి కదా, నాకు వీళ్ళిద్దరిలో బాగా నచ్చేది కూడా చెప్పాలనుకుంటున్నాను. మర్చిపోయి ఇందాక ఒక క్వశ్చన్ అడగడం ఇప్పుడు గుర్తొచ్చింది. ఇంకొక క్వశ్చన్ లేదు, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, కావ్య గురించి మీరేం ఫీల్ అవుతున్నారు? అవును, కావ్య గురించి మీ ఒపీనియన్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి? అంటే నాట్ అంటే బ్లడ్ రిలేషన్ కాదు, ఎలాంటి బాండింగ్ లేదు, బట్ వచ్చి ఇంత అనేది అసలు మీరు అంటే తన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు?
బ్లడ్ రిలేషన్స్ స్ట్రాంగ్ రిలేషన్స్, వాళ్ళతోనే క్లోజ్ రిలేషన్స్ అన్ని ఉంటాయి అని మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ బ్లడ్ రిలేషన్స్ అది వేరు, బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే మేబీ ఫ్యామిలీ కానీ బ్లడ్ రిలేషన్స్ రిలేటివ్స్ రిలేషన్స్ కానీ స్టాండ్ తీసుకోలేని ప్లేసెస్ లో ఫ్రెండ్స్ కానీ మనం కలిసిన వీళ్ళు కానీ మనకి చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు, చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు, సపోర్టివ్ గా ఉంటారు. అడిగా అందాల చిన్ని చినుకులనే. సో అలా మాకు వైబ్ మ్యాచ్ అయితే చాలు ఫస్ట్ థింగ్. సో నా వరకు నాకేంటంటే ఫీల్ లైక్ కావ్యమ్మ. కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే కన్నుల్లోని నీవే నేనమ్మా. అంటే వన్ వర్డ్ ఆన్సర్. సో అందుకు లైక్ హౌ స్పెషల్ కావ్య అంటే సమ్ వాట్ స్పెషల్ అని చెప్తాను. ఎందుకంటే నాకు కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి మా ఈ 2.5 months జర్నీలో వీడు సెవెరల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో అందుకు అండ్ వన్ మోర్ లైక్ అంతే సింపుల్ గా వన్ వర్డ్ కావ్యం. థ్యాంక్ యూ. వీడియోకి అంత రీచ్ వచ్చిన అసలు యాక్చువల్ గా అయితే మేము అది ప్లాన్డ్ కాదు, మేము అసలు వాళ్ళకి వీడియో కూడా తీస్తున్నారు అని కూడా మాకు తెలియదు, ఇలా తినిలా అనుకోని తీస్తుంది పెడుతుంది అని కూడా మాకు తెలియదు. నేను చెప్పాలి మీరు అయిపోతే ఈ వీడియోతో ఒక క్లారిటీ కూడా ఇస్తాను. కొంతమంది అంటే అంత పాజిటివ్ లేదు, ఒక 1 or 2 కామెంట్స్ ఎలా అంటే అన్నయ్య కానీ అన్నయ్యని తీసుకొచ్చి నువ్వు అన్నయ్య అని పిలుస్తా అన్నయ్య అనే పదాన్ని నేను అర్థంగా తీసేస్తున్నానంట. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు, వద్దు. అవునా నాకు తెలియదు. ప్రాబ్లం అని అనిపిస్తే వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ దాట్. అంత ప్రాబ్లం అనుకుంటే నేనైతే ఫస్ట్ ఎంకరేజ్ చేయను, ఖచ్చితంగా తనకు చెప్తాను నాకు ప్రాబ్లమ్ గా ఉంది, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. అసలు కెమెరా ముందుకు రావడమే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, బట్ నేను కెమెరా ముందుకు వచ్చి నేను ఇంత మాట్లాడుతున్నానంటే సంబట్ ఐఎమ్ కంఫర్టబుల్ కాబట్టి. సో ఒకవేళ అంత ప్రాబ్లం అయితే ఇంకొకటి కూడా నన్ను హర్ట్ చేసిన విషయం ఏంటంటే వాళ్ళ వీడియో నువ్వు తీసి నువ్వు యూజ్ చేసుకున్నావు, అది అక్కడ నిజమో అబద్ధమో తెలియదు, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, దాన్ని తీసుకొచ్చి లవ్ అని పెట్టేసి నువ్వు ఆ వీడియోని పెట్టి రీచ్ తెచ్చుకోవాలని చూస్తున్నావు అని చెప్పి మాట్లాడారనమాట. రీచ్ కోసం నేను అంటే ఆ వీడియో వల్ల రీచ్ వచ్చింది అని చెప్పి నేను చెప్పేది ఏంటంటే అది రీచ్ వెళ్ళిద్దని మాకు ముందు తెలియదు. నేను డైలీ నా వీడియోస్ అన్ని ఎలా అయితే తీసి ముందు పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు పెట్టారు, రిసెప్షన్ వీడియో పెట్టారు, అలానే మ్యారేజ్ వీడియో కూడా తీసాను అనమాట. సో నాకే తెలియకుండా అన్నయ్య ఏడుస్తుంటే నా కళ్ళలో వాటర్ వచ్చేసింది. నేను బాగా కనెక్ట్ అయ్యాను, మీరందరూ ఎలా అయితే కనెక్ట్ అయ్యారో నేను అలానే దగ్గర నుంచి చూడడం వల్ల వాళ్ళ బాండింగ్, వాళ్ళ లవ్కి అన్నయ్య అనే బాండ్ కన్నా కూడా వాళ్ళిద్దరి మధ్య లవ్కి వాళ్ళ బాండింగ్కి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. సో దట్ ఆ క్యాప్చర్ చేసింది నాకు అంత బాగా నిజంగా చెప్పాలి, నాకు ఎడిటింగ్ కూడా అంత రాదు, బట్ ఆ రోజు కూర్చొని మనసు పెట్టి నీట్గా 4 hours నాకు పట్టింది ఆ 1 minute వీడియో ఎడిట్ చేయడానికి. ఎడిట్ చేసి వాళ్ళకు కూడా తెలియదు, నేను పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పంపించాను ఎలా ఉంది వదిన అన్నయ్య నచ్చిందా నేనే చేశాను అని. సో లైక్ నేను అన్ని వీడియోస్ చేసినట్టే అది చేశాను, నాకు నచ్చినట్టు మీ అందరికి నచ్చింది, అది రీచ్ వెళ్ళింది అంతే తప్ప వాళ్ళని నేను అది అక్కడ లవ్ లేదు కావాలని తీసుకొచ్చి రీచ్ తెచ్చుకోవడానికి తీసి నేనేం యూజ్ చేసుకోలేదు. యాజ్ ఏ అన్నయ్యలాగా నా ఫ్రెండ్స్ని నా ఫ్యామిలీని పెట్టినట్టే వాళ్ళని కూడా పెట్టాను. బై లక్ అది వెళ్ళింది. సో మీ అందరూ అది వెళ్ళినందుకు మేమైతే చాలా హ్యాపీ. అన్నయ్య వదిన అయితే ఫుల్ అసలు. ఐ విల్ సే ఓన్లీ వన్ థింగ్ ఫైనల్ గా ఏంటి అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటాయి, మీ ఒపీనియన్స్ మీకు ఉంటాయి. వీడియో చూసిన తర్వాత ఎవరు కనిపించింది వాళ్ళు కమెంట్ చేశారు, చాలా మంది మోస్ట్లీ అందరూ పాజిటివ్ గానే కమెంట్ చేశారు, నాకు అంతగా నెగిటివ్ ఏమీ కనిపించలేదు. మేబీ ఎక్కడైనా నెగిటివ్ ఉన్నా ఒపీనియన్స్ ఉంటాయి, బట్ ట్రై టు ఎవరి ఎమోషన్ ని కానీ ఎవరిని కానీ హర్ట్ చేసేలాగా కమెంట్ చేయొద్దు. అది కావ్య అయినా సరే దీనికైనా సరే వేరే ఏ అదర్ యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరికైనా ట్రై టు బీ లిటిల్ బిట్ పాజిటివ్. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేసాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇప్పటి వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి, కామెంట్ చేయకపోతే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసారు కదా, మీకు ఏమనిపిస్తే అదే కామెంట్ చేయండి. వీ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే. అండ్ మా వదిన కూడా అన్నయ్య కూడా చాలా స్పోర్టివ్ కాబట్టి ఏం ఫీల్ అవ్వరు, పర్లేదు, మీకు ఏమనిపిస్తే అదే పెట్టండి, మేము అన్ని పాజిటివ్ గానే తీసుకుంటాం. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలా, మీకోసం నేను ఎన్ని చేస్తున్నానో మీకు తెలీదు. ఇప్పుడు టైం 2:30 1కి స్టార్ట్ చేసాం, వాళ్ళని చావు కొట్టాను ఇప్పుడు దాకా. సో చెప్పండి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని. అదే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కావ్య మీ ఇంటి తెలుగమ్మ. లైక్ షేర్ కామెంట్ ముఖ్యం బిగ్లు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. See you all in my next video. థ్యాంక్ యూ, Ta-da. బై బై. మీ ఫస్ట్ కిస్ ఎప్పుడు? అలాంటివి నాకు ఎప్పుడు చేసినా మరి గుర్తులేదు. 2017 అని మాత్రం గుర్తుంది. అంతే, I ఎప్పుడు think అనేది జూన్ గుర్తులేదు. జూన్ పక్కా 2017 నేను ఏ క్లాస్? జూన్ 21 2019 లో నేను 10th పాస్ అవుట్. 17 అంటే పిల్ల బచ్చానా అలా కాదా